కోవాక్సిన్తో ఆరోగ్య సమస్య 30% మందిలో అస్వస్థత, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అధికం, 900 మంది ఆరోగ్యంపై అధ్యయనం. బెనారస్ యూనివర్సిటీ నివేదిక. భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాక్సిన్ టీకా తీసుకున్న వారిలో మూడో వంతు వ్యక్తులు తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినట్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ తన పరిశోధనలో తెలిపింది. 926 మందిపై బీహెచ్యూ పరిశోధకుల బృందం స్టడీ చేసింది. ఇందులో 50% మంది ఇన్ఫెక్షన్లు బారిన పడినట్లు తేలింది. ఎక్కువ శాతం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు సోకినట్లు గుర్తించారు. 1% వ్యక్తుల్లో తీవ్రమైన ఏఈఎస్ఐతో పాటు గులియన్ బారీ సిండ్రోమ్ లాంటి లక్షణాలు కనిపించాయని స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్లో బీహెచ్యూ నివేదిక అయితే ప్రచురించింది. ఆస్ట్రాజెనికాకు చెందిన కోవిషీల్డ్ టీకా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ఇటీవల రిపోర్టులు వచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కోవాక్సిన్ టీకా గురించి కూడా రిపోర్ట్ను అయితే తయారు చేశారు. కోవాక్సిన్ తీసుకున్న వారిలో 30% మంది ఏడాది తర్వాత ఆరోగ్య సమస్యలతో సతమతం అయినట్లు బీయూహెచ్ తన అధ్యయనంలో వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న యువతలో చర్మ, సాధారణ నరాల సంబంధిత రుగ్మతలు వచ్చినట్లు నిర్ధారించింది. జనవరి 2022 నుంచి ఆగస్టు 2023 వరకు ఈ అధ్యయనం జరిపారు. BVV152 వ్యాక్సిన్ తీసుకున్న 635 మంది యుక్త వయస్కులు, 291 మంది నడి వయస్కులపై ఈ పరిశోధన నిర్వహించినట్లు బీహెచ్యూ బృందం అయితే తెలిపిందనమాట. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఏది తీసుకున్నా తర్వాత సో అంటే ఎఫెక్ట్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయని వీరైతే తెలియజేయడం జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.